వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చూస్తున్నాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను. జగత్పతకి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడ్ల మహిమ స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయిందురు. తెలియక యేసు ప్రభుని సిలువేశారు. తెలిస్తే సిలువేసేవాళ్ళు కాదని అర్థం ఇవ్వచ్చు. చాలామందికి తెలీదు, నాకు తెలీదు. అన్నీ తెలుసు అనుకుంటాం కానీ తెలియని విషయాలే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడున్న మనలోనే నాకు తెలిసిన మీకు తెలియదు, మీకు తెలిసిన ఇంకొకళ్ళకి వాళ్ళకి తెలిసిన మీకు తెలియదు, మీకు తెలిసిన ఇంకోళ్ళకి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అనుభవాలు నేర్పిస్తాడు. ఒకళ్ళకి తెలిసింది ఇంకోళ్ళకి తెలియదు. అందుకని ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా ఆశయపడకూడదు, నాకు అన్నీ తెలుసు అని ఎవరు ఎప్పుడు అనుకోకూడదు. మనకు తెలిసింది చాలా తక్కువే అనుకోవాలి, చాలా తక్కువ అనుకోవాలి. కానీ మనిషిలో ఉన్న గర్వం ఏమనిపిస్తుంది, నాకు అన్నీ తెలిసిన అంటాడు. కానీ ఏమీ తెలీదు. నేను చాలాసార్లు పరీక్షించే ఇతరుల ద్వారా నాకే తెలుసు అన్నీ అని అనుకున్న సమయాల్లో ఏమి చదువులేనటువంటి వాళ్ళ ద్వారా నాకు అనేక అనుభవాలు దేవుడు నేర్పాడు. అసలు ఏమి వీళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళ ద్వారానే దేవుడు నేర్పాడు. అసలు వీళ్ళకి బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు అనుకున్న వాళ్ళ ద్వారా కూడా దేవుడు నేర్పాడు. అప్పుడు అనుకున్నా, నో నాకు తెలిసింది చాలా కొంచెమే, తెలుసుకోవలసిందే చాలా ఉంది. అలాగే యేసు క్రీస్తు ప్రభువారిని ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారు, మనం తెలిసే అంత ఎరిగి మనం యేసు ప్రభు నిజంగానే చంపేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళు తెలియకే యేసు ప్రభు సిలివేస్తారన్న సంగతి వాళ్ళకి తెలియదు. తర్వాత ఏడుస్తారు, తర్వాత దుఃఖపడతారు, తర్వాత గోని పట్టలు కట్టుకుంటారు. ఎంత ఏడ్చినా తర్వాత కొంతమంది రక్షణ పొందారు, తర్వాత కొంతమంది యుద్ధాల్లో నశించిపోయారు ఆ రోజుల్లో. సరే, అలా ఉంచుదాం. మరి ఇప్పుడైతే చాలామందికి మన సంఘంలో క్రైస్తవ బతిమిలాడి చెబుతున్నాను, రండి, మన గురించి మనకే తెలియదు. నా సొంత మాటలో ఏమన్నా, బైబిల్లో రేపేమి సంభవించునో మీకు తెలియదని బైబిలే చెబుతుంది. ఎవరికి తెలియదు కదా. అలాగే మన కాలగతులు ఏమన్నా తెలుసా? తెలియదు అని ఉంది కదా ఇక్కడ బైబిల్లో. అందుకే దేవుడు ప్రణాళిక, దేవుని చిత్తం ఏదో మనకు తెలియాలంటే ఆయన్నే మనం అడగాలి. ఎందుకంటే మనల్ని పుట్టించినోడు ఆయనే, పోషించేవాడు ఆయనే, అంతవరకు కాపాడేవాడు కూడా ఆయనే. కనుక మన ఎడల ఆయన ప్రణాళిక ఏమైందో మనకు దేవుడు తన చిత్తం ఏం బయలుపరుస్తాడని ఆశతో, తృష్ణతో ప్రతి మనిషి కనిపెట్టాలి ఆయన. ఇప్పుడు ప్రార్థనకు రమ్మన్నామన్నాం అనుకోండి, అది దేవుని కొరక చెప్తున్నామా, లేకపోతే ఆ పాస్టర్ గారు యొక్క మేలు కొరక? ఏ సంఘమైనా సరే మీటింగులు అవుతున్నాయి, ఆదివారం ప్రార్థన ఏమన్నాయి, శ్రమల దినాలు ప్రార్థన, ఉపాస ఎవరి పెళ్ళికి వెళ్తున్నాం మనం? పాస్టర్ గారి పెళ్లి కోసం పిలుస్తున్నాడా? పాస్టర్ గారికి ఏదైనా లాభం వస్తుందని పిలుస్తున్నాడా? రమ్మంటున్నామా? లేదా మీటింగులు ఎవరు మేలు కన్నా, దేని కొరకన్నా ఎవరినైనా గొప్ప చేయటానికి ఏర్పాటు చేసుకున్నామా? కానే కాదు కదా. నిన్న ఒక ఆమె ఫోన్లో చెప్తుంది, అయ్యా ఎవరికి ఆశ ఉంటే, అంటే దూరాన వేరే రాష్ట్రంలో ఉండి ఫోన్లో మాట్లాడుతూ అంది, ప్రార్థనకి వెళ్తున్నావా అని అడుగుతుంటే, నేను ప్రార్థన మాత్రం మానను. ప్రార్థనకి వెళ్ళేది నేనే ఆ పాస్టర్ గారి కోసం కాదు, ఆ సంఘంలో వారి కోసం కాదు, నా యేసయ్య కొరకు నేను వెళుతున్నాను. అందుకే నా ప్రభు నన్ను ఇంతవరకు దేవుడు కాపాడుతున్నాడు అని ఆమె భలే సాక్ష్యం చెప్పింది. ప్రార్థనకు వెళుతున్నామంటే ఎవరి కోసం వెళ్తున్నాం?
ఒకటే గుర్తెట్టుకోండి, దేవుడు ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మి అలా. చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. నేను మా తమ్ముడు బ్రతుకున్నప్పుడు, నా శరీర సంబంధం నా తమ్ముడు ఒక్కడే, ఆడు లేడు, ఆడున్నప్పుడు చెప్పేవాడిని, ప్రార్థన రాలేదేరా అని అడిగితే నాకు అక్కడ ఎమ్మెల్యేతో ఆ మీటింగు ఈ మీటింగు చెప్పుకొచ్చాడు. నేను చెప్పాను, ప్రార్థనకు రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయం ఉండదు, నీకు ఎన్ని పనులన్నా ఉన్నాయి, ప్రార్థన మాత్రం మానొద్దు అని అనేవాడు. నేను రాలేదనుకో, నువ్వెందుకు రాలేదు మా ఇంటికి వచ్చి నన్ను ఎంత, సొంత తమ్ముడు నన్ను ఎంతో దర్శించి నన్ను పిలవ ఇదేం నీకు తెలుసు కదా, ప్రార్థన ఉందని తెలుసు కదా అంటే, నేను వచ్చి ప్రత్యేకంగా పిలిస్తే వస్తా, నువ్వు వచ్చి పిలుస్తా, తప్పులేదు, తెలియకపోతే చెప్తా, తెలుసుగా నీకు. కనుక నేను ఎవరినైనా కోరేది, సొంత రక్త సంబంధులైనా సరే, ఎవరైనా సరే, నేనైనా ఇంకోలైనా, నేను బైబిల్లో చదివి నేర్చుకున్న, మా తల్లిగారి ద్వారా చూసి నేర్చుకున్నా. ఆమె కూడా ఎవరిని ఎప్పుడు ఎవరిని సేవకుడు మీద నిందేసేది కాదు, అసలు ప్రార్థన ఉందంటే వెళ్ళిపోయేదంతే. కనుక మనందరం కూడా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. సరే, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోక ముందుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మనం క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదట్లో ఏముంటుందంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదట్లో 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఉత్తమమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవటానికి మన మనస్సు మారి రూపాంతరం చెందును పొందండి అంటాడు. చూడండి, మన దేవుని చిత్తం మన ఎడల ఉత్తమమైంది, ఉన్నతమైంది. ఏం తెలుసుకోవటానికి రావాలి దేవుని సన్నిధి కంటే, అసలు నా ఎడల నీ చిత్తము, దేవా నీ ఇష్టం ఏంటి, అసలు నీ ఆలోచన ఏంటి, నీ ప్రణాళిక నా పిల్లల గురించి మనం ఎన్ని అడగొచ్చండి. ఎందుకంటే జీవితం అయోమయంగా ఉంటుంది, ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తే ఏం జరుగుద్దో తెలియదు, ఏ మాట అంటే అది మంచి అవుతో చెడు అవుతో తెలియదు, యుద్ధాలు అవుతాయో లేకపోతే సమాధానం వస్తుందో తెలియదు. ఇరుకులో ఉన్నాం. ఏ మాట అనాలో, ఎటు అడిగేయాలో, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఈ పరిస్థితి నీకు నాకే కాదు, యేసు ప్రభు గారికి కూడా ఈ లోకంలో వచ్చింది. అందుకని ఆయన, నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు, లేదా తాగుతానన్నాడు. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని చిత్తమేదో మనకు తెలుస్తానికి, ఆ దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ఏమవుతుందంటే, మన మనస్సు రూపాంతరం చెందుద్దంట మనకు తెలియకుండానే. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి మనసారా నోరారా హృదయపూర్వంగా స్తోత్రం 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 చెప్తూ ప్రార్థన ధ్యానం చేస్తూ ఉండరు. మన మనసు ఏమవుతుందంటే రూపాంతరం చెందుతుంది. ఆ రూపాంతరం చెందుతున్నప్పుడు అప్పుడు ఐడియా వస్తుంది. ఎవరైనా తొందరపడతా కోపపడతా ఉన్నప్పుడు అంటారు, అరే కాసేపు ఆగరు, కొంచెం కూల్ కొంచెం కూల్ అంటే కొంచెం చల్లగా ఉండు, కొంచెంసేపు ఆలోచన చేయాలి, తర్వాత మాట్లాడదు, కూసేపు జస్ట్ కొంచెం అని లాక్ వస్తారు పక్క. అప్పుడు అతన్ని ఆలోచన పడ్డాక కొంచెం ధ్యానంలోకి వెళ్ళాక అతను ఏమనుకోండి, అంతకుముందన్న ఆ కోపం, ఆ పౌరుషం, ఆ తొందర అంతా ఏమైపోతాయి, తగ్గిపోతుంది, చల్లడిపోతుంది. అలాగే లోకములో మనకు ఆలోచనలు అనేకము వేడెక్కిపోతుంది, బుర్ర అలాంటివి అన్నీ కూడా బాధ కలుగుతుంది, గుండె మండిపోతూ ఉంటుంది, వీళ్ళ మీద కోపాలు వచ్చేస్తాయి, పిచ్చెక్కిపోతుంది, అని కొట్టాలి, వీళ్ళని కొట్టాలని తిట్టాలనిపిస్తుంది. మీకేమో మీరందరూ మంచివాళ్ళకి కనపడతారు, నాకైతే అట్లా కనిపిస్తుంది. కానీ ఆ కొంచెంసేపు మనం ఏం చేద్దాం చెప్పండి దేవుని దగ్గర, అది మనకు దారి ఏంటంటే, మన ఏసీ ఏదంటే మందిరమే. స్తోత్రం ప్రార్థన చేసుకుంటూ ధ్యానం చేస్తూ వాక్యానుసారం కనిపెడుతూ ఉంటే దేవుడు మనకు ఆయన దాచించిన మేలులు గొప్పవి అంట, మనకు తెలియదంట.
మనకు ఆయన దాచుంచిన మేలను కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాన్ని గోచరం కావు, ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. అవి తెలుసుకోవటానికే కొంచెం మనం ఏం చేద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం ఏంటో కనిపెడదాం, దేవుని ఆలోచన ఏంటో కనిపెడదాం. దేవుని చిత్తం ఏదన్నా మన ఎడలో ఉందనుకో అది ఎలా ఉంటుందంటే ఉత్తమం. ఉత్తమం అంటే బెస్ట్, నో ట్రబుల్స్, నో డిస్టర్బెన్స్, ఏ విధమైనటువంటి ఇక బాధలు ఉండవు, దాని ద్వారా సమస్యలు ఉండవు. అది దేవుడు ద్వారా కలిగింది కనుక, దేవుడే ఇచ్చింది కనుక మనకు సమస్యలు ఉండవు. అది అందుకే దేవుని ద్వారా మనకు కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆ దేవుని ద్వారా కలుగును. నాకు ఒకసారి సేవలో సైకిల్ వేసుకుని పరిచయం చేస్తూ ఉండగా ఆకలి మంట తట్టుకోలేక ఆ ఏరియాలో మా అక్కగారు, అంటే ఆంధ్రాలో జరిగిన సంఘటన, మా అక్కగారు వాళ్ళు బాగా అందరూ ఉన్నవాళ్ళే, పర్వాలేదు, ఇక వెళ్ళిపోదాం అక్కోళ్ళింటికి. మా అక్క దగ్గరికి వెళ్తే భోజనం బాగా మంచిది పెట్టిద్ది, ఆకలితో ఉన్నానంటే ఇంకా బాగా పెట్టిద్దని వెళ్దాం అనుకుని ఎండాకాలం, అది భయంకర ఎండ, ఆకలి బాగా మండుతో వెళ్తుంటే, స్తోత్రం ప్రభా నీ చిత్తమైతే నువ్వే ఆహారం పెడతావు, నన్ను మళ్ళీ అక్క దగ్గరికి పంపి, తట్టుకోలేకపోతున్నాను ప్రభా, స్తోత్రం 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 అనుకుంటే వెళ్తుంటే ఒక అమ్మ విశ్వాసి ఎదురొస్తూ ఏంటమ్మా ఇంత ఎండలో మీరు ఇటు వెళ్తున్నారు ఏంటమ్మా అంటే, ఏమీ లేదంటే ఆ స్కూల్కి మా ఆయన ఈరోజు అది రాలేను, నువ్వు వెళ్ళి తీసుకున్న పిల్లనని నన్ను పంపించాడు, మీరేంటి ఇంత ఎండలో ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటి, రండి ఇంటికి రండి అంట. వద్దులేమ్మా నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్తున్నావు కదా, వీళ్ళమ్మా నువ్వు. లేదయ్య గారు దేవుని చిత్తమేమో నాకు తెలీదు, రండి అని ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు ఆమె ఎందుకో స్పెషల్ చేసుకుందంట ఇంట్లో. ఈరోజు పాస్టర్ గారు వస్తే బాగుండు కదా అనుకుంటున్నాను. చూడండి, నా మనసు ఏముంది, ఆకలికి అక్క దగ్గరికి వెళ్దాం. ఒకవేళ వెళ్ళాను అనుకో, ఆమె ఏమనేది రేపు తిండి, ఒరే నువ్వు పలానా రోజు నా ఆకలి మంటతో చచ్చిపోతుంటే నేను నీకు అన్నం పెట్టుద్ది, తర్వాత ఏం చేస్తుంది దెప్పుద్ది. ఈమెమంటది, నేను నీకు పెడతావు, నాకు సంతోషం, నాకు అదృష్టం అంటది. దేవునికి సత్యం అంటే ఇట్లా ఉంటుంది. ఉదాహరణ చెప్తుంది ఆమె. అందుకని నేను ఎప్పుడు ఆర్థిక పరమైన విషయాలు కానీ ఆకలి పరమైన దేని గురించి ఎప్పుడు నా రక్తం వాళ్ళని ఎంత డబ్బున్న వాళ్ళని ఎప్పుడు అలా వైపు చూడను. నాకు అసలు ఇష్టమే ఉండదు. నేను అసలు నాకెందుకో తెలియదు. అవసరమైతే ఆత్మ సంబంధమైన వాళ్ళ పేదోళ్ళ దగ్గర కానీ ఇల్లు అడుగుతానేమో కానీ నా రక్త సంబంధాలు కోటీశ్వర్లైనా సరే ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను అసలు. నా హృదయంలో దేవుడు సేవలో ప్రారంభంలో నాకు అది పెట్టాడు, ఆ యొక్క రోషం పెట్టేశాడు. నా వైపు చూడు, నా బిడ్డల ద్వారా, నేను ఎన్నుకున్న వాళ్ళ ద్వారా నీకు అది కనుక మీ గురించి కూడా అలాగే ప్రతి ఒక్కరి ఇలాగే ఉంటాయి ఆలోచన. ప్రభు ఇచ్చిందే గొప్పది, ప్రభు ఇచ్చింది ఏ ఇబ్బంది మనకు ఉండదు. అందుకని అది తెలుసుకోవటం మనం ఏం చేద్దాం చెప్పండి, దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోవటం. పరీక్ష ఏది దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగునట్లు రూపాంతరమును మన మనసు నూతన మగునట్లు దేవుని దగ్గర రావాలి. అందుకని దేవుని చిత్తం తెలుసుకోవాలి మొట్టమొదటిగా. ఇప్పుడు దేవుని మనం ఇవి తెలుసుకోకుండా ఉన్నాం అనుకో, ఆ రోజున యేసు ప్రభువుని తెలియక సిలువెట్ట వేసి వాళ్ళెట్ట శాపగ్రస్తులయ్యారో మనం కూడా తెలియకుండానే జీవితం అంతా పాడైపోద్ది, భక్తి అంతా వ్యర్థమైపోద్ది. కనుక నా భారం ఏంటంటే అసలు నీ ఎడల నా ఎడల దేవుని చిత్తం ఏంటి అది తెలుసుకోవాలంటే ఎలాగా ప్రార్థన చేసి తెలుసుకుంటాం, స్తోత్రం చేసి తెలుసుకుంటాం, ప్రార్థనాత్మతో నడిపించి. మనకు తెలీదు, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, దేవుని మీద ఆధారపడి వెళ్తూ ఉంటాం. మన మనసు ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన అవసరత ఎరిగిన దేవుడు, ఆయనే తగు విధంగా ఆయన మనకు ఎదురొస్తాడు. ఆమేన్. అది కనుక మనం ఇంకేం తెలుసుకోవాలంటే మన ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇంకా ఎప్పుడెప్పుడు ఏ సమయంలో తెలుసుకోవాలో అవన్నీ మళ్ళీ వివరంగా మీకు చెప్తాను. చూడండి, ఒక మాట
యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. లోకములో నిర్గమాకాండం 6:7 ఏముంటుందంటే, నిర్గమాకాండం 6:7 అప్పుడప్పుడు మనకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, భక్తిహీనులు ఇలాంటి లోక పరిస్థితులు చూడగానే ఒక సమయంలో దేవుడు నిజంగా మన దేవుడు నిజమైన దేవుడేనా, దేవుడి మీద కూడా అనుమానం వస్తుంది. కష్టాలను బట్టో, పరీక్షలను బట్టో, శ్రమలను బట్టో. గుండెల్లో బాగా బాగా ముద్రించుకుందాం. యెహోవా యేసు క్రీస్తు తప్ప ఎవరు దేవుడు లేడు లేడు లేడు. చావైనా బ్రతుకైనా, శ్రమలైనా సుఖాలైనా, ఏదైనా సరే ఆయనే దేవుడు అని గట్టిగా ముద్రేసుకుని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని గట్టిగా రుజువు. దేవుడే, యేసు ప్రభువే దేవుడని ముద్రేసుకోవాలండి. ఇక మూడో విషయం ఏంటంటే చూడండి, మనకు ఎప్పుడైనా సుఖము సంతోషాన్ని ఏదైనా మనకు కలిగిందనుకో, ఇది మన అదృష్టమో మన సంపాదనో లేకపోతే ఇంకోళ్ళ ద్వారా వచ్చిందని ఎప్పుడు అనుకోకూడదు. ఈ సంతోషం, ఈ సుఖము, ఈ సౌభాగ్యము ఎవరి ద్వారా వచ్చిందనాలి? అంతే. నిజంగా ముద్రేసుకోండి, నిజంగా ముద్రేసుకోండి. చూడండి, చాలామంది కష్టాలు బాధలు ఉన్నప్పుడు దేవుడు ఈ మేలు చేస్తే, పని చేస్తే, అవసరం తీస్తే, స్వస్థత ఇస్తే, అది చేస్తా ఓహో మొక్కుబడి చెల్లించేస్తారు. ఆపత్కాల మొక్కులు ఎన్నో మొక్కేస్తారు. కానీ నేను చూసినంతలో చాలామంది ఆ అవసరత తీరగానే, వారు అనుకున్నది జరగగానే దేవునికి కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు బహుశా 100లో నాకు తెలిసి 2-3 ఉంటారేమో. మర్చిపోతారు. భలే బాధేస్తుంది. కనుక అలాంటి పరిస్థితులు రావద్దు మన జీవితంలో. హన్నా అనే ఒక స్త్రీకి పిల్లోడిని దేవుడిస్తే ఆమె ఏమందంటే, ఆ యాజకుడు మర్చిపోయాడు, ప్రార్థన చేసి దీవించిన యాజకుడు మర్చిపోయాడు, ఈమెను దీవించిన సంగతి మర్చిపోయాడు. కానీ ఆమె ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి, అయ్యా ఇదిగో నీ ఎదుట ఉండి ప్రార్థించి మొక్కుబడి చేసుకున్న నేనే, ఇదిగో ఈ పిల్లోడిని పరిచర్యకి ఇచ్చేస్తాను అనుకోండి, ఇదిగో ఇచ్చేస్తానని చెప్పేసి పాలు అనిపించే వరకు అక్కడే ఉండి ఆ పిల్లోడిని అక్కడ అప్పచెప్పేసింది. అలా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. కనుక సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఏదైనా మనకు కలిగినయా, ప్రభా మీరే ఈ సంతోషానిక, మీకే కృతజ్ఞతలు ప్రభా అని. ఇక 4వ విషయం ఏంటో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21:28 ఉంది ఆ మాట. ఏముంటుందంటే అక్కడ, దేవుడు మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు, మందిరానికి వెళ్ళి కనిపెడితే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు అని తెలుసుకో అనుభవం తెలుసుకో. ఎవరో చెప్తే కాదు, నువ్వు తెలుసుకో అండి. తర్వాత 5వ విషయం ఏంటంటే, స్వస్థత అనేది దేవుడే తప్ప మనం మందులతో, ఒక డాక్టర్తో వైద్యం చేయించుకున్నా కానీ స్వస్థత ఇచ్చింది మాత్రం యేసే. అది డాక్టర్లు కూడా చెప్తారు, మేము వైద్యం చేస్తాం కానీ ఆ భగవంతుడే, వాళ్ళు ఏమంటారు, ఫలానా దేవుడు అని అనరు, ఆ భగవంతుడే నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు నెమ్మదిగా ఉండు, టెన్షన్ పడమాక అని అంటారు. ఏ డాక్టర్ అయినా అంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లకు వెళ్ళినా, హాస్పిటల్కి అక్కడికి వెళ్ళినా, ఈ మందులు వాడినా, తిన్నాను, ఇది ఆరోగ్యం నో. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆ ప్రభు. ఇలా ఉన్నామంటే ఆయనే ఆరోగ్యం అండి. తర్వాత 6వదిగా మనం ఇంకా ఇట్లా చూస్తే, మన చుట్టూనున్న శత్రువులను కూడా అణిచిపాడేసేసి మనకు వాళ్ళపైన జయాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే తప్ప మనం చూసో, మన బలం చూసో, మన ఇది చూసో అందరూ భయపడ్డది అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఎప్పుడు అనుకోవద్దు. దేవుడే వాళ్ళందరినీ మన ఎదుట భయపెడుతున్నాడు. ఆమేన్. మనకు తెలియకుండా వాళ్ళు భయపడదు. ఇవి తెలుసుకోవాలి. సరే, మనం మొట్టమొదటిగా మనం ఒక పాయింట్కి వచ్చాం కదా, దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకో. ఏం చేయాలి? దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. చూడండి, 2 రాజులు ఏం చేశారంటే, వాళ్ళకి జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఇది మనము ఈ 2 వచనాలు మీకు ఎక్కడ మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనంలో ఒక రాజుగారికి కష్టం వచ్చింది. కష్టం వస్తే ఆ కష్టంలో ఆయన ఏం చేశాడంటే,
అన్యుడైనటువంటి రాజుని ఆశ్రయించాడు. ఇతడు దేవుని నమ్మిన రాజు. ఇతనికి ఒక పరీక్ష వచ్చింది, శ్రమ వచ్చింది. ఈ శ్రమలో ఇతడు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవా, ఇదిగో అంతకుముందు యుద్ధంలో జయమిచ్చావు, ఇప్పుడు ఏదో నాకు మళ్ళీ సమస్య వచ్చి పడింది, ఇప్పుడు నాకు జయం కలగాలి కనుక సాయం చేయమని అడిగితే బాగుండేది. కానీ ఈయన ఏం చేశాడంటే వేరే అన్య రాజును ఆశ్రయించాడు. ఇది మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 16 అధ్యాయం 7, 9 వచనాలు మీరు ఆ అధ్యాయంలో మొదటి నుండి చదవండి, మీకు అర్థమైపోతుంది. ఏనండి, మనకు కష్టాలు వస్తే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఏదైనా భయం కలుగుతుంది, మనుషుల ద్వారానో పరిస్థితుల ద్వారానో, ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణే ఆశ్రయించాలి తప్ప అన్య సంబంధమైన ఏటిని కూడా మనం ఆశ్రయించకూడదు. ఇంకొక రాజుగారు మనం చూస్తాం. ఈ రాజుగారు ఏం చేస్తాడు అంటే, మనం బైబిల్లో చూస్తే ఆయన చూద్దాం, ఎక్రోను దేవత దగ్గర మనుషులు పంపిస్తున్నాడు. 2వ రాజులు 1వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు వరకు ఉంటుంది. అహజ్యా అనే ఒక రాజుగారు గోడ మీద నుండి పడి నేను బాగుపడతానా లేదా అని ఎక్రోను దేవత దగ్గర పంపిస్తుంటే ఏలియా అనే దైవజనుడు ఎదురెళ్ళి మీ రాజుగారు ఎక్కిన మంచం దిగడం చెప్పండి అంటాడు. ఆయన కోపం వచ్చేస్తుంది. ప్రవక్త ఎందుకంట అలా చెప్తాడని చెప్పి ప్రవక్తను చంపాలని ప్లాన్ వేసాడు. దేవుడేమో ఆ ప్రవక్తను బట్టి దేవుడు ప్రవక్తను కాపాడాడు. చివరికి రాజు చనిపోతాడు. ఎందుకు ఎక్కిన మంచం దిగడని చెప్తున్నాడు దేవుడు అంటే, ఇతడు దేవుని ఇశ్రాయేలీయుడైన రాజు. ఈ రాజుకి ఏది కలిగిన ఎవరి దగ్గరికి పోవాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, యాజకుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్తాను? ఎక్కువ దేవతల దగ్గర పంపిస్తున్నాడు, నేను బాగుపడతాను. అయితే దేవుని కోపం వచ్చింది అతన్ని. అలాగే అంటే దేవుని చిత్తం మా ఆరోగ్య సంబంధంగా, అలాగే సమస్యలు వచ్చినప్పుడైనా, బలహీనతలు వచ్చినప్పుడైనా, పరీక్షలు వచ్చినప్పుడైనా మనం ఏం చేయాలి అంటే, ప్రభువు చిత్తం ఏంటి, ఏది చేస్తే బెటరు అని దాన్ని తెలుసుకోవటానికి మొదటగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి, లేదా పిలుచుకోవాలి. బైబిల్లో ఉంది కదా, మీలో ఎవరికైనా రోగం కలిగిందా అతడు ఏం చేయాలి? సంఘ పెద్దల్ని పిలిపించుకోవాలని ఉంది కదా. ఇక రోగాలు వచ్చినప్పుడే కాదు పిలవటం, ఒక సంతోషాలప్పుడు కూడా పిలవాలి. ఆమేన్. అన్నిటిలోనూ అన్ని సందర్భాల్లో పిలవాలి. పిలిచే హక్కు, అధికారం మీకు ఉంది. మాకెప్పుడైనా దేవుడు ఎప్పుడైనా ప్రేరేపణ కలిగించి ఇదిగో నువ్వు పలానా ఇంటికి వెళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు వచ్చేస్తాం. అది మీకు చేయకుండా వచ్చేస్తాం. అది అప్పుడు అలా వచ్చేటప్పుడు మీరేమనుకోవాలంటే దేవుడే పంపించేసాడు అనుకోవాలి. అది వాస్తవం, నేను అనుకోను అని నేను చెప్పక్కర్లేదు. కానీ నేను వచ్చేదే అట్లా వస్తాను. నాకు ఒకసారి ప్రేరేపణ కలిగింది కనుక అది ఏ టైం అయినా సరే బయలుదేరి వెళ్ళిపోతాను. అంటే దేవుడు ఊరుకోడు, వెళ్ళపోతే నెమ్మది ఉండదు. ఇక్కడ నాకు మనస్సులో నెమ్మది ఉండదు. ఇక లేచిపోతాను, వెళ్ళిపోతాను, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను, ప్రార్థన చేస్తాను. అప్పుడు కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈరోజు మీరు మా ఇంటికి రావటం దేవుని చిత్తం. అయ్యో మీరు వస్తారనుకో, కానీ ఉంది అని మీరు రావటం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అప్పుడు అనుకుంటా దేవుడే పంపించాడు వీళ్ళ కోసం అని అనుకుంటా. ఆమె అది గాడ్ విజిటింగ్, దేవుని దర్శనం, దైవ దర్శనం ద్వారా. అలా కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని బట్టి, చెప్పండి, మీ విశ్వాసాన్ని బట్టి లూదియాల వలె. రెండోది సేవకునేళ్ళ మీకున్న ప్రేమను బట్టి శూన్యమి గనురాల వలె. ఏమ్మా నేను చెప్పే బైబిల్లో ఉన్నాయి కదా, బైబిల్లోనే ఉన్నాయి. కనుక మీరు అలా పరీక్షించుకుని దేవుని చిత్తమేదో ప్రతి విషయంలోనూ సందర్భంలోనూ మనం ఈ సమయంలో మనం దేవుని చిత్తం కనుగొందామని చెప్పి దేవునికి ఈ కష్టాల్లో కానీ సుఖాల్లో సంతోషాల్లో మనం ఏం చేస్తే బెటరో అది తెలుసుకోవటమే దేవుని, చెప్పండి, అది తెలుసుకోవటమే దేవుని చిత్తమో. ఆమెన్. రైట్. మరి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తెలియక యేసు క్రీస్తు ప్రభుని ఏం చేశారంటండి? సిలువ. మరి ఈ రోజుల్లో నా రిక్వెస్ట్, మనవి ఏమనగా,
తెలియకుండా భక్తి చేయమాకండి. తెలుసుకోండి. మీకు తెలుసా అని అడగొచ్చేమో. నాకు ఏమి తెలియదు, తెలుసుకుంటున్నా. రోజు తెలుసుకుంటున్నా. చదివేసాను బైబిలు, చేసేసాను ప్రార్థన. ఎన్నడూ నేను అనుకోను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరా ఇంకా నా ఎడల ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా. నాకు పరిచర్యలో సేవలో 4 రకాలైనటువంటి విశ్వాసుల్ని నాకు ఇవ్వు ప్రభా అని అడుగుతున్నాను. రాసుకుంటారా? నాకు 4 రకాలైనటువంటి విశ్వాసులైన బృందం నాకు కావాలి. ఏమిటై ఆ 4 రకాలంటే, ప్రభా నాకు పరిచారకులను దయచేయి. పరిచారకుల్ని ఆయన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పే కానీ మళ్ళీ కావాలని చెప్తాను మీకు. పరిచారకులు ఇవ్వు, ఉపచారకుల్ని ఉపచారం చేసేవాడిని ఇవ్వు, తర్వాత ఉపకారం చేసేవాడిని ఇవ్వు, 4వదిగా సహకారుని ఇవ్వు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే. ప్రతి దైవజనుడికి అవసరమైన సేవా బృందాలు. అలాంటి 4 రకాలైనటువంటి వాళ్ళను ప్రభా మీరు నాకు ఇవ్వు. పరిచారకుల్ని, ఉపచారకుల్ని, ఉపకారుల్ని, సహకారుల్ని నన్ను ఇచ్చి నన్ను నీ సేవలో బలపరచు. వాళ్ళు 4 రకాల విధంగా నన్ను బలపరుస్తారు. అది మీరు పెట్టినటువంటి సిస్టమే. ఇది నేనేం కొత్తగా కోరుకున్నదేం కాదు కదా. ఎవరు చూపిస్తావునైనా నాకు మంచి పరిచారకుల్ని, మంచి ఉపచారకుల్ని, ఉపకారుల్ని, సహకారుల్ని ఇవ్వయా అని ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా నా ఎడల నీ చిత్తమో ఏమిటని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశిస్తాడు. ఒక హోసన్న మినిస్ట్రీలో ఒక ఆమె సాక్ష్యం ఏంటంటే, ఆమె యేసన్న గారి కాలంలో సావే శరణం, ఇక నేను బతకను, చచ్చిపోతాను అయ్యగారు, ప్రార్థన చేయండి, సత్యం ముందు ప్రార్థన చేసుకుని రక్షణ పొంది చచ్చిపోదాం అనుకుంటున్నా, కాస్త కూర్తో దేవుని గురించి తెలుసు కనుక అని అంటే, లేదమ్మా నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? నీ ఎడల దేవుని చిత్తం ఏమైందో నువ్వు కనిపెట్టినాక ఇదిగో ఇన్ని రోజులు కనిపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో కనిపెట్టినాక ఒకవేళ దేవుడే కానీ చచ్చిపోమంటే చచ్చిపో అంటే, ఆయన అంతకుముందు ఎంత బతిలాని వింటలేదంట. ఎంత చెప్పినా వినపోయేసరికి ఆయన ఇసుకుపుట్టమ్మా ఇదిగో ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినాక ఒకవేళ దేవుడే చామంటే చని అప్పుడు ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆమె హృదయం ఎంతో ఆనందమయమైపోయి అయిపోయినప్పుడు ఆమెకి వాక్యం, సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది, మృతులు దేవుని స్తుతిస్తారా? సత్తే ఏంటి నా ద్వారా ఎవరికి ఏమి లాభం? బతికుంటే అయ్యగారు ఈ పరిచర్య అన్న చేసుకుంటా, ఉపచారం అన్న చేసుకుంటా, ఉపకారంగా ఉంటా, సహకారంగా ఉంటా, సస్తే ఎవరికి లాభం? ఏమి లాభం? ఇది కనీసం ఇట్లా దేవుని కన్నా ఉపకారం, దేవుని కన్నా మేలు జరుగుతుంది, సేవ కన్నా ఉపకారంగా ఉంటా, నన్ను దేవుడు బతికించాలని ప్రార్థిమంటుందంట. ఆమె బ్రతుకుతుంది. ఇప్పుడు ఆమె తర్వాత ఆమె గురించి అక్కడున్నటువంటి సిస్టర్స్ ఉంటారు, పెళ్ళిళ్ళు పెడాకులు మానేసి, ఒకవేళ ఎవరి కుటుంబ బాధలతో, కుటుంబ సమస్యలతో భర్తలు పోయినా విడిచిపెట్టేసినా ఇక దేవునికి పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు చాలామంది. ఇప్పుడు అలాంటి బృందంలో చేరిపోయి మెయిన్ పాత్రగా దేవుడు ఆమెని ఎన్నుకున్నాడంట. అదే తొందరపాటు పడి అప్పుడే కానీ తన ప్రాణం తీసేసుకుంటే ఆమె దేవుని సేవకుడి దగ్గర రావటం, ప్రార్థన కోరటం, ప్రార్థన చేయటం, దేవుని చిత్తం తెలుసుకుంది, అందరికీ లీడర్గా అయిపోయి ఎంతో మహదానందం పొందుకుంది. అలాగే మన దేవుని చిత్తం తెలుసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రత్యేక ప్రార్థనలో మీరు నేను ప్రార్థన చేసుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుని చిత్తం, సంకల్పం తెలుసుకుని ఆశ్రయించబడదాం. దేవుడు తన మహా కనికర కటాక్షాలు ఈ సందేశం అందరికీ ప్రభు దయచేయను గాక.